Om Gurubhyo Namaha. The Science of Yoga, Patanjali Yoga Sutras, Day 5, 3rd April 2022, page number 13. ఫస్ట్ పారాగ్రాఫ్ లో కింద నుండి ఫిఫ్త్ లైన్ కంటిన్యూ చేయాలి మేడం. We would then see the justification for classifying all experiences which involve our feelings and thus give rise to raga and dvesha as painful. This may appear to be to the student a rather pessimistic view of life, but let him withhold his judgment until he has studied the philosophy of kleshas in section 2. అదే we would then see అంటే ఈ అనుభూతులన్నిటిని వర్గీకరించి ఇందులో ఉన్న న్యాయం అవి మన మన ఫీలింగ్స్ తో సహితం ఉన్న అనుభూతులు అవి ఏం చేస్తుంటాయంటే రాగద్వేషాలని బాధాకరంగా రాగద్వేషాలను ఉత్పత్తి చేసి బాధని కలిగిస్తూ ఉంటాయి. ఇది మనకి ఒక స్టూడెంట్ అంటే విద్యార్థికి ఎలా ఉంటుందంటే పెసిమిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్, బట్ లెట్ హిమ్ విత్హోల్డ్ హిస్ జడ్జ్మెంట్ అంటిల్ హీ హ్యాస్ స్టడీడ్ ది ఫిలాసఫీ ఆఫ్ క్లేషాస్ ఇన్ సెక్షన్ 2. అంటే ఏమిటి జీవితం అనిపించేటట్టు పెసిమిస్టిక్ అంటే రాంగ్ వేలో అనిపిస్తుంది. అవి ఆ విధంగా ఒక విద్యార్థికి అంటే సాధకుడికి అలా అనిపిస్తుంది. కానీ ఆయన వాటిని అది అలాగే పట్టుకుంటాడు. ఎంతవరకు అంటే ఆయన ఈ క్లేషాస్ ఏమిటి, వాటి యొక్క స్వభావం ఆ సెక్షన్ 2లో చెప్పబోయే క్లేషాస్ తెలుసుకునే వరకు ఆయన జీవితం మీద పెసిమిస్టిక్ అంటే నెగటివ్ గా నీవు ఉంటుంది అన్నమాట. Next, if all experiences involving our feelings are painful, then it is logical to classify the remaining experiences which are of a neutral character and do not affect our feelings as not painful. It will be seen, therefore, that the primary classification of chitta vrittis as painful and not painful is not without reason, and from the yogic point of view, perfectly logical and reasonable. ఈ క్లేషాస్, ఈ అనుభూతులన్నీ కూడా మన ఫీలింగ్స్ తో భావాలతో కలిసిన అనుభూతులన్నీ బాధాకరంగా ఉంటే ఇట్ ఈజ్ లాజికల్. అప్పుడు వీటిని మనం రిమైనింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ ఆఫ్ ఎన్ న్యూట్రల్ క్యారెక్టర్ అండ్ డు నాట్ ఎఫెక్ట్ అవర్ ఫీలింగ్స్ యాజ్ నాట్ పెయిన్ఫుల్. అంటే ఒకవేళ కొన్ని మన అనుభూతులు చాలా వరకు బాధాకరంగా ఉంటే అప్పుడు వాటిని మనం బాధాకరమని వర్గీకరించడంలో తప్పు లేదు. మిగతా ఎక్స్పీరియన్సెస్ అవి న్యూట్రల్ గా ఉంటే అవి మన ఫీలింగ్స్ ని అంటే బాధాకరంగా ఎఫెక్ట్ ఇవ్వవు, అందుకని బాధాకరంగా ఉండవు. ఇది మనకి ఏంటని కనిపిస్తుంది, ఈ ప్రాథమికమైన వర్గీకరణ చిత్తవృత్తుల్ని బాధాకరమైనవి బాధాకరం కానివి అని ఏ కారణం అంటే రీజనింగ్ లేకుండా యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్లీ లాజికల్ అండ్ రీజనబుల్ అంటే రీజనబుల్ గా లాజికల్ గా యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు అంటే అవి చిత్తవృత్తి యాజ్ పెయిన్ఫుల్ అండ్ నాన్ పెయిన్ఫుల్, దట్ ద ప్రైమరీ క్లాసిఫికేషన్ చిత్తవృత్తులు పెయిన్ఫుల్ నాన్ పెయిన్ఫుల్ అని ఏ రీజన్ లేకుండా కేవలంగా యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో లాజికల్ గా రీజనబుల్ గా చెప్పడం అన్నది సంభవిస్తుంది అంటే అంటాం అప్పుడు. The other point view from which the chitta vrittis have been classified is the nature of the pratyaya produced in the chitta. The object of classifying them in this manner is to show that all our experiences in the realm of the mind consist of mental modifications and nothing else. The control and complete suppression of these modifications, therefore, extinguishes our lower life
completely and leads inevitably to the dawning of the higher consciousness. When classified in this manner, the vrittis or modifications are stated to be of 5 kinds as shown in the next sutra. అది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొక వ్యూలో చూస్తే ఈ చిత్తవృత్తులు అవి ఇంకా ఎలా వర్గీకరించాలంటే ప్రత్యయ అంటే ప్రత్యయ స్వభావం, అది చిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్లాసిఫికేషన్ వర్గీకరణలో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటంటే వీటిని ఇలా క్లాసిఫై చేయడంలో all our experiences in the realm of the mind consist of mental modifications and nothing else. అంటే మనస్సుకు సంబంధించినటువంటి మనస్సు ఫీల్డ్ లో జరిగే ఇవన్నీ కూడా కేవలంగా మనస్సులో వచ్చిన మార్పులే. మన అనుభూతులు ఏదైనా మనస్సు పరిధిలో ఉన్న అనుభూతులన్నీ మనస్సులో వచ్చిన మార్పులే తప్ప ఇంకేమీ కావు. వీటి మీద కంట్రోల్, పూర్తి అణచివేత, ఈ రకమైన మార్పులు అందువల్ల అవి అంటే ఎక్స్టింగ్విష్ అంటే నాశనం అంటే పోతాయి అన్నమాట. అవర్ లోయర్ లెఫ్ట్ కంప్లీట్లీ అండ్ లీడ్ inexorably to the drawing of the higher consciousness. ఇవన్నీ లోయర్ మెంటల్ నేచర్ కనుక అది పూర్తిగా పోయి మన హయ్యర్ నేచర్ అనేది కిందకి దిగుతుందన్నమాట. ఈ కంట్రోల్ చేయడం, దీన్ని కంప్లీట్ గా సప్రెస్ చేయడం అనేది ఈ మార్పులన్నీ అవి సప్రెషన్ ఆఫ్ దీస్ మోడిఫికేషన్స్ దేర్ ఫోర్ ఎక్స్టింగ్విషెస్ అవర్ లోయర్ లైఫ్. అంటే ఇలాంటి మార్పులు చేయడం వల్ల మన లోయర్ లైఫ్ అనేది పూర్తిగా పోతుంది, కంప్లీట్లీ సంపూర్ణంగా మనని తప్పనిసరిగా హయ్యర్ కాన్షియస్నెస్ కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఈ రకంగా వృత్తిస్ లేక మార్పులుగా మనం క్లాసిఫై అంటే వర్గీకరిస్తున్నామో అవి 5 రకాలు అని తర్వాత శ్లోకంలో చెప్పబడింది. సూత్ర 6 ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయః. ప్రమాణ మీన్స్ రైట్ నాలెడ్జ్, విపర్యయ రాంగ్ నాలెడ్జ్, vikalpa fancy, imagination, nidra sleep, smrutayah and memory. They are right knowledge, wrong knowledge, fancy, sleep and memory. Here again on a cursory examination, cursory examination, the fivefold classification may appear rather odd, but a deep study will show that it is perfectly scientific. If we analyze our mental life as far as its content is concerned, we shall find it to consist of a great variety and a number of images, but a closer study of these images will show that they can all be classified under the 5 broad subheads enumerated in this sutra. Before we deal with each of these separately in the subsequent 5 sutras, let us try to understand the underlying system of classification in a general way. ఈ తర్వాత సూత్రం ఏంటి అంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ. ఇది 6వ సూత్రం. అంటే సరైనటువంటి జ్ఞానము లేదా తప్పుడు జ్ఞానము, ఊహ, నిద్ర, జ్ఞాపకం. ఇక్కడ మళ్ళీ ఒక సెన్సరీ ఎగ్జామినేషన్ అనేది 5 రకాలైన వర్గీకరణతో అది మనకి ఎలా అనిపిస్తుందంటే చాలా పాతదైన, చాలా లోతైన, స్థిరమైన స్టడీవి అది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. దట్ అది సంపూర్ణంగా సైంటిఫిక్ గా ఉండదు. అంటే ఇక్కడ అర్థమైందా, ఇక్కడ సెన్సరీ ఎగ్జామినేషన్ అన్నది 5 రకాలుగా మనకి అవుతుంది అనమాట. అది ఎలా కనిపిస్తుందంటే
చాలా పాతదే కానీ చాలా లోతుగా స్థిరంగా ఇది సంపూర్ణంగా సైంటిఫిక్ అని తెలుస్తుంది. మన యొక్క మానసిక జీవితాన్ని మనం విశ్లేషణంగా చేస్తే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనకు సంబంధించినంత వరకు అప్పుడు మనం ఏం తెలుసుకుంటాం, గ్రేట్ వెరైటీ అండ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్, అందులో ఎన్నో రకరకాలైన ఇమేజెస్ ఉన్నాయని, కానీ వాటిని క్లోజ్గా చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇవన్నీ ఎన్యూమరేటెడ్ ఇన్ దిస్ సూత్ర. ఈ సూత్రాలో చెప్పినట్టుగా ఇది మెంటల్ లైఫ్ అనేది యాజ్ ఫార్ యాజ్ కంటెంట్ ఈస్ కన్సర్న్, అదే మనం ఇది చాలా ఓల్డ్ అయినా చాలా డీపెస్ట్ స్టడీ డీపర్గా ఉందని మన అధ్యయనం అని మనం చెప్తుంది. ఏంటంటే ఇది పూర్తిగా సైంటిఫిక్గా ఉందని కూడా. ఇది విశ్లేషణాత్మకంగా చూస్తే మన మానసిక జీవితం దాంట్లో ఉన్న కంటెంట్తో సహితం అది ఎన్నో రకాలైన వెరైటీ కలిగి ఉందని, ఎన్నో రకాలైన ఊహాత్మక చిత్రాలతో, కానీ ఇంకా క్లోజ్గా దాన్ని స్టడీ చేస్తే దే కెన్ ఆల్ బి క్లాసిఫైడ్ అండర్ ద 5 బ్రాడ్ సబ్ హెడ్స్. అంటే ఈ పై చెప్పిన ఇమేజెస్ అన్నిటిని 5 విశాలమైన సబ్ హెడ్స్ గా మనం క్లాసిఫై అంటే వర్గీకరించవచ్చు. ఇంటర్మీడియట్ ఇంటిమిడేటెడ్ కనబడలే ఎన్యూమరేటెడ్ ఇన్ దిస్, ఈ సూత్రాలు చెప్పినదే అన్నమాట. బిఫోర్ వి డీల్ విత్ ఈచ్ ఆఫ్ దోస్, ఇవన్నీ మనం చూసే ముందు సెపరేట్ గా ఈ సబ్సిక్వెంట్ లైవ్ సూత్రాస్ 5 సూత్రాస్, ఈ 5 సూత్రాలు కూడా వాటిని మనం అర్థం చేసుకున్నాం. అందులో ఉన్నటువంటి ఈ వర్గీకరణ జనరల్ వేలో మనం చేసే వర్గీకరణకి అండర్లైన్ సిస్టమ్ ఏమిటి అనేది కూడా, అంటే అంతర్నిహితంగా ఏమిటి అని చూద్దాం. చిన్న అక్షరాలు అయిపోయింది, కొంచెం ఇబ్బంది అవుతున్నా. చిన్న అక్షరాలు కంటికి బాగా ఇబ్బంది కదా నాకు, లైన్స్ కూడా చాలా లేదు. లేకపోతే లైన్ బై లైన్ చదవనా? ఇద్దులేండి, అది కూడా అంటే టెన్షన్ బాగా పేర్చిస్తుండాలి. Pramana and Viparya comprise all those images which are formed by some kind of direct contact through the sense organs with the outer world of objects. Vikalpa and Smriti comprise all those images or modifications of the mind which are produced without any kind of direct contact with the outer world. They are the result of the independent activity of the lower mind using the sensuous perceptions which have been gathered before and stored in the mind. In the case of Smriti or memory, these sensuous perceptions are reproduced in the mind faithfully, that is, in the form and order in which they were obtained through the sense organs previously. In the case of Vikalpa or imagination, they are reproduced in any form and order from the sensuous material present in the mind. The imagination can combine these sensuous perceptions in any form or order, congruous or incongruous, but the power of combining the sensuous perceptions is under the control of the will. In the dream state, the will has no control over these combinations, and they appear before consciousness in haphazard, fantastic, and frequently absurd combinations, influenced to a certain extent by the desires present in the subconscious mind. The higher self, with its will and reason, has, as it were, withdrawn beyond the threshold of consciousness, leaving the lower mind partly entangled with the brain, deprived of the rationalizing influence of reason and the controlling influence of will. When even this remnant of the lower mind also withdraws beyond the threshold of brain consciousness, we have dreamless sleep or nidra. In this state, there are no mental images in the brain,
The mind continues to be active in its own plane, but its images are not reflected on the screen of the physical brain. అదే ప్రమాణ తర్వాత విపర్యయ, ఇవి వీటిలో ఇన్ని ఊహాత్మక చిత్రాలు అవి ఒక రకమైన ఈ ఇంద్రియాలతో డైరెక్ట్ కాంటాక్ట్ నుంచి వస్తాయన్నమాట. బాహ్యమైన ప్రపంచంలో ఉన్న వస్తువులతో ఉన్న బాహ్య ప్రపంచంలో ఇంద్రియాల డైరెక్ట్ కాంటాక్ట్ తో ఈ ప్రమాణం విపర్యం అనేవి అందులో ఉంటాయి. అవి ఈ రకమైన డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల తయారవుతున్నాయి. వికల్ప అండ్ స్మృతి కంప్రైజ్ ఈ ఊహాత్మక చిత్రాలన్నా ఇందులో ఉంటాయి. వికల్ప అని, స్మృతి అని, చేంజెస్ అన్ని మనస్సు యొక్క చేంజెస్. ఇవి ఏ రకమైనటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా అవుటర్ వరల్డ్ తో ఈ సృష్టి అంటే విత్ ద అవుటర్ వరల్డ్ విచ్ అంటే ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. బాహ్య ప్రపంచంతో ఏ కాంటాక్ట్ లేకుండానే ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విచ్ ఆర్ ప్రొడ్యూస్, దీస్ ఇమేజెస్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద మైండ్ అనేవి బాహ్యమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా తయారయ్యాయి. దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ యాక్టివిటీ ఆఫ్ ద లోయర్ మైండ్. The sensuous perceptions which have been gathered before and stored in the mind. ఇవి మనకి మన లోయర్ మైండ్ చేసే యాక్టివిటీస్ అంటే దాంతో సంబంధం లేకుండా ఈ సెన్సువస్ అంటే ఇంద్రియాల యొక్క పర్సెప్షన్ అనేది అవి విచ్ హావ్ బీన్ గ్యాదర్డ్ బిఫోర్ అండ్ స్టోర్డ్ ఇన్ ద మైండ్. ముందు నుంచే ఇంద్రియాలు ఏంటంటే గ్రహించే అవన్నిటిని గ్యాదర్ చేసి మనసులో స్టోర్ చేస్తున్నారు. అయితే స్మృతులు ఏం చెప్తున్నాయంటే ఈ జ్ఞాపకం, ఈ సెన్సువస్ పర్సెప్షన్స్ ఇవన్నీ కూడా మనస్సులోనే విశ్వాసపాత్రంగా రిప్రొడ్యూస్ మళ్ళీ పునరుత్పత్తి అవుతాయి. అంటే అవి ఎలాగా ఇన్ ద ఫామ్ రూపంలో కానీ ఆర్డర్లో కానీ అవి ఈ సెన్స్ ఆర్గన్స్ నుంచి మొట్టమొదటిగా ప్రీవియస్ గా ఇవి పొంది, అందుకని ఆ రకంగా అవి తిరిగి ఒక రూపం కానీ ఒక ఆర్డర్ లో కానీ ఉంటాయి. వికల్ప విషయంలో ఈ ఊహ అన్నది దే ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ వికల్ప ఇమాజినేషన్ వికల్పం అన్నా ఊహ అన్నా ఒకటే. They are reproduced in any form and order from the sensuous material present in the mind. మనసులో ఉన్నటువంటి ఈ అంటే సెన్సువస్ మెటీరియల్ అంటే ఇంద్రియాలతో పర్సీవ్ చేసేటటువంటి మెటీరియల్ అన్నమాట, అంటే పదార్థం. ఇన్ ద కేస్ ఆఫ్ వికల్ప లేదా ఇమాజినేషన్ లో అవి ఏ రూపంలో కానీ ఆర్డర్లో కానీ ఈ సెన్సువస్ మెటీరియల్ మనసులో ఉన్న సెన్సువస్ మెటీరియల్ నుంచి తయారయ్యాయి. ఈ ఊహ అనేది కెన్ కంబైన్ దీస్ సెన్సువస్ పర్సెప్షన్స్ ఇన్ ఎనీ ఫామ్ ఆర్ ఆర్డర్. ఇమాజినేషన్ ఏంటంటే వీటిని ఏ రూపంలో కానీ ఏ ఆర్డర్లో కానీ అది కంబైన్ చేయగలదు. incongruous, but the power of combining the sensuous perceptions is under the control of the will. అంటే ఇచ్ఛాశక్తి కంట్రోల్లోనే ఈ సెన్సువస్ పర్సెప్షన్స్ అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి అవగాహనని అంటే ఊహతోటి మనం కంబైన్ చేసాం అనుకోండి. సెన్సువస్ పర్సెప్షన్స్ అంటే ఇంద్రియాలు ఏంటంటే గ్రహించాయో దాన్ని మనతో ఊహించిన ఊహతో కానీ కంబైన్ చేస్తే ఏ రూపంలో కానీ ఏ ఆర్డర్లో కానీ కాంగ్రువస్ అంటే కరెక్ట్ చూస్తారా అంటే గుర్తించదగిన. ఒక సెకండ్.
కాంగ్రుయస్ అంటే సారూప్యమైన మేడం. అదే రూపంతో ఉన్న కానీ రూపం కాలేని కానీ ఈ పవర్ ఆఫ్ కంబైనింగ్ ఈ సెన్సువల్ పర్సెప్షన్స్ ని ఈ కంబైన్ చేసే శక్తి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద విల్, ఇచ్ఛాశక్తి యొక్క కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇంద్రియాలు గ్రహించిన దాన్ని ఊహతో కంబైన్ చేయడం అనేది అది ఏ రూపంలో అయినా, అంటే సారూప్యంగా కానీ కాకపోయినా ఈ కంబైన్ చేయగలిగేటటువంటి ఈ సెన్సువస్ పర్సెప్షన్ అనేది ఇచ్ఛాశక్తి యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఇది స్వప్న స్థితిలో ఇక్కడ విల్ అనేది కంట్రోల్ ఉండదు. విల్ హ్యాస్ నో కంట్రోల్ ఈ సెన్సువస్ పర్సెప్షన్ కాంబినేషన్ మీద. అంటే ఊహ, ఇంద్రియాలకు ఒక పర్సెప్షన్స్ కలవడం ఇవంతా కూడా స్వప్నావస్థలో ఉండదు. అవి ఎలా కనిపిస్తాయంటే మన కాన్షియస్నెస్ కి haphazard, fantastic and frequently observed combination అలా ఉంటాయి. haphazard గా ఏదో లాగా అది అర్థం లేని కాంబినేషన్స్ తో ఇన్ఫ్లుయెన్స్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ బై ద డిజైర్ ప్రెసెంట్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న డిజైర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, విల్ కంట్రోల్లో ఉండవు. అర్థమైందా? డ్రీమ్ స్టేట్ లో విల్ అనేది కంట్రోల్ ఉండదు, ఇది వేటి మీద, ఈ సెన్సువస్ పర్సెప్షన్స్ ఈ కాంబినేషన్ మీద. అందుకని అది కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే హ్యాఫజార్డ్ గా ఏదో ఒక రకమైనటువంటి కాంబినేషన్ తో అది మనస్సులో అంటే డిజైర్ నేచర్ మీద పవర్, దాని మీద పవర్ కలిగి ఉంటుంది. డిజైర్ ప్రెజెంట్ అంటే ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న డిజైర్ అన్న దాంతో ప్రభావితం అవుతాయి కొంతవరకు. ఈ ఉన్నతమైన సెల్ఫ్ అనేది అంటే హయ్యర్ సెల్ఫ్ ఇచ్ఛాశక్తితోని రీజన్ తోని విత్గా అయిపోతుంది అనమాట, బియాండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఈ కాన్షియస్నెస్ లో అది విత్డ్రా అయిపోయి లీవింగ్ ద లోయర్ మైండ్ పార్ట్లీ ఎంటాంగిల్డ్ విత్ ద బ్రెయిన్, డిప్రైవ్డ్ ఆఫ్ ద rationalizing influence of reason and the controlling influence of will. ఇక్కడ ఈ హయ్యర్ సెల్ఫ్ అంటే సాధారణంగా లోయర్ సెల్ఫ్ అంటే లోయర్ మెంటల్ నేచర్ అంటే అన్ని చెప్పాను కదా, ఈ ఐషడ్ వర్గం. హయ్యర్ సెల్ఫ్ అంటే అది వేరు, అంటే అంతటితో కలిసి ఉన్నది. అక్కడ ఉన్న ఇచ్ఛాశక్తి వల్ల రీజన్ వల్లను అదేమో బియాండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అది విత్డ్రా చేసేస్తుంది. leaving the lower mind partly entangled with the brain, అంటే ఆ లోయర్ మైండ్ ని బ్రెయిన్ తో కొంతవరకు కలిపి rationalizing influences of reason అంటే విచక్షణ యొక్క ఆ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా, అండ్ కంట్రోల్ విల్ యొక్క కంట్రోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ రీజన్ యొక్క రేషనలైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా అది హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. దాని విల్ అండ్ రీజన్ తో అందులో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ని విత్డ్రా చేసిస్తుంది. అది ఏంటంటే లోయర్ మైండ్ ని పార్ట్లీ అంటే కొంత భాగం బ్రెయిన్ డిప్రైవ్డ్ ఆఫ్ ద రేషనలైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీజన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇచ్ఛాశక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా పార్ట్లీ ఎంటాంగిల్ అవుతుంది. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ఇందులో ఈ రెండు కూడా దానికి లేకుండా ఉంటుంది. బ్రెయిన్ తో అది కొంత పార్ట్లీ ఎంటాంగిల్డ్ విత్ ద బ్రెయిన్. ఎంటాంగిల్డ్ అంటే కలిసిపోతుంది, బ్రెయిన్ తో కొంత భాగం కలుస్తుంది. మరొకసారి చెప్పనా, ఈ హయ్యర్ సెల్ఫ్ దానికి ఉన్న ఇచ్ఛాశక్తి వల్ల రీజన్ వల్ల అదేంటంటే బియాండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్ కంటే ఆవల ఆ లోయర్ సెల్ఫ్ నేమో బ్రెయిన్ తో కొంతవరకు కలిసేటట్టు చేసి అందులో దానికి రేషనలైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీజన్ ఉండదు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విల్ కూడా అక్కడ కంట్రోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విల్ కూడా ఉండదు. ఈ రెండు ఉండకుండా ఉన్న లోయర్ సెల్ఫ్ ఉంటుంది అక్కడ. హయ్యర్ సెల్ఫ్ ఏమో వీటిని విత్డ్రా చేసేస్తుంది కాన్షియస్నెస్ ని.
అప్పుడు కేవలం లోయర్ సెల్ఫ్ ఉంటుంది. లోయర్ సెల్ఫ్ కి దీని యొక్క కంట్రోల్ గాను, అలాగే రేషనలైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రీజన్ యొక్క కంట్రోల్ కానీ రెండు ఉండకుండా ఉంటుంది. లోయర్ సెల్ఫ్ అంటే నేను చెప్పాను కదా, లోయర్ మెంటల్ నేచర్ లో ఉన్న లక్షణాలు. వాళ్ళకి రీజన్ కంట్రోల్లో ఉండవు, విల్ కంట్రోల్లో ఉండవు. ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. ఇంకా చెప్పాలా నేను అన్నట్టుగా? ఇంకా ఆపేసాను నేను. పర్లేదు మేడం, ప్రొసీడ్ అవ్వండి. డిప్రైవ్డ్ ఆఫ్ ద రేషనల్, ఈ రెండు ఇన్ఫ్లుయెన్సెస్ నేను లోయర్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. తర్వాత when even this remnant of the lower mind also withdraws beyond the threshold of the brain consciousness, అంటే బ్రెయిన్ కాన్షియస్నెస్ వల్ల ఇది అట్రాక్ట్ అంటే విత్డ్రా అయిపోయింది. అప్పుడు మనకి ఏంటంటే వీ హ్యావ్ డ్రీమ్లెస్ స్లీప్. అప్పుడు మనకి కలలు లేని నిద్ర ఉంటుంది, ఆర్ నిద్ర, స్లీప్ ఆర్ నిద్ర ఉంటుంది. అంటే అదే మనం ఇన్ దిస్ స్టేట్ దేర్ ఆర్ నో, అలాంటి దాంట్లో మెంటల్ ఇమేజెస్ ఏమీ ఉండవు బ్రెయిన్ లో. అప్పుడు మైండ్ ఏంటంటే యాక్టివ్గా ఉంటుంది దాని యొక్క ప్లేన్ లో, కానీ ఆ ఊహాత్మక చిత్రాలన్నీ అందులో రిఫ్లెక్ట్ అవ్వవు, ఫిజికల్ బ్రెయిన్ లో అనే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వవు. అంటే మనకి ఏ ఊహలు ఉండవు, ఏ కళలు లేకుండా మనం సుషిస్తున్న అవస్థ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? మరొకసారి తర్వాత చెప్పమంది. ఓకే మేడం, పర్లేదు. Now let the student examine his mental activity in the light of what has been said above. Let him take any modifications of lower concrete mind which works with names and forms and see whether he cannot put it under the one or the other of these 5 groups. He will find to his surprise that all modifications of the lower mind can be classified under one or the other of these subheads, and therefore the system of classification is quite rational. It is true that many modifications on analysis will be found to be complex and to come under 2 or more groups, but the various ingredients will all be found to fit under one or another of the 5 groups. That is why the vrittis are called panchatyaya, 5-fold. ఇప్పుడు ముఖ్యంగా ఫిలాసాఫికల్ లిటరేచర్ లో లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ రెండు ఉంటాయి. దేన్ని లోయర్ మైండ్ అంటున్నారు అంటే అసూయ, ద్వేషము, పరభావము, ఇవన్నీ ఉన్నది లోయర్ మైండ్. హయ్యర్ మైండ్ అంటే ఉన్నత మానసిక స్థాయి, అక్కడ ఈ భావాలు ఉండవు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళని రిలీజన్ లేదు. అది హయ్యర్ మెంటల్ నేచర్, ఎందుకంటే ఇది రిపీటెడ్ గా వాడబడుతుంది. ఇప్పుడు సాధకుడు ఈ మానసికమైన యాక్టివిటీని పరిశీలిస్తే వాట్ హ్యాస్ బీన్ పై చెప్పిన దాంతో మనం పరిశీలిద్దాం. అప్పుడు ఆయనకి ఏంటంటే ఎనీ మోడిఫికేషన్ ఆఫ్ ద లోయర్ కాంక్రీట్ మైండ్, అంటే లోయర్ మైండ్ యొక్క ఏ మార్పు అయినా పనిచేస్తుంది. And see whether he cannot put it under one or the other of these 5 groups. ఆయన ఈ 5 గ్రూపుల్లో దేంట్లోనే అతను పెట్టలేదు. ఆయన ఏమనుకుంటాడంటే ఆశ్చర్యకరంగా అన్ని రకాల మార్పులు, ఈ లోయర్ మైండ్ యొక్క మార్పులు, వాటిని అండర్ వన్ ఆర్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ ది సబ్ హెడ్,
ఏదో రకంగా వీటిని ఈ సబ్ హెడ్స్ యొక్క రూపంలోకి చేద్దామని. అండ్ దేర్ ఫోర్ ద సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ క్వైట్ రేషనల్. అందుకని అప్పుడు దాన్ని కూడా వర్గీకరించడం అనేది రేషనల్ గా అంటే రీజనింగ్ గా ఉంటుంది. ఇది నిజమే ఏమిటంటే ఎన్నో రకాలైన మార్పులు విశ్లేషించడం వల్ల కాంప్లెక్స్ గా కనిపిస్తాయి, క్లిష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వాటిని 2 లేదా ఎక్కువ గ్రూపులు, బట్ ద వేరియస్ ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్న భాగాలు ఇవన్నీ కూడా విల్ ఆల్ బి ఫౌండ్ టు సిట్ అండర్ వన్ ఆర్ అనదర్ ఆఫ్ ద 5 గ్రూప్స్. అందుకని వీటన్నిటిని ఈ 5 గ్రూప్స్ లో దేని ఫిట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. విల్ ఆల్ బి ఫౌండ్. దట్ ఈస్ వై అందుకనే వృత్తిస్ అన్న వాటిని అన్నిటిని ఏమన్నా అక్కడ పంచతయ్యాస్ పంచతయ్య ఫైవ్ 5 రకాలుగా చెప్పచ్చు. It may be asked why only the modifications of the lower concrete mind have been taken into account in this classification of the chitta vrittis. Chitta comprises all the levels of the mind, the lower of which is called the lower manas, functioning through the manomaya kosha and dealing with concrete mental images with names and forms. The answer to this question is obvious. The ordinary man whose consciousness is confined to the lower mind can conceive of only these concrete images which are derived from the perceptions through the physical sense organs. The chitta vrittis corresponding to the higher levels of the mind through more definite and vivid and capable of being expressed indirectly through the lower mind are beyond his comprehension and can be perceived on their own planes in the state of samadhi when consciousness transcends the lower mind. Yoga starts with the control and suppression of the lowest kind of chitta vrittis with which the sadhaka is familiar and which can understand. No useful purpose could be served by dealing with the chitta vrittis corresponding with the higher levels of mind, even if these chitta vrittis were amenable to ordinary classification. The sadhaka has to wait till he learns the technique of samadhi. Let us now consider the 5 kinds of modifications individually one by one. 6 minutes ఉంది మేడం. ఇప్పుడు మనం 6 minutes ఉంది. ఎన్ని 5 6 అయితే టైం ఉంటుంది. అయితే మనం ఈ మోడిఫికేషన్స్ అనేది లోయర్ కాంక్రీట్ మైండ్ కే ఎందుకు మనం తీసుకుంటున్నాం ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ద చిత్త వృత్తిస్ ని అంటే దాన్ని నీచ మనస్సు అని ట్రాన్స్లేషన్. ఈ నీచ మనస్సుకే ఎందుకని మనం తీసుకుంటున్నాం అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇట్ మే బి ఆస్క్డ్ వై ఓన్లీ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద లోయర్ కాంక్రీట్ మైండ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇంటు అకౌంట్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ చిత్త వృత్తుల్లో లోయర్ కాంక్రీట్ మైండ్ ని ఎందుకు స్టాండర్డ్ గా తీసుకోవాలి. అప్పుడు గీత ఏం చెప్తుందంటే అన్ని లెవెల్స్ ఆఫ్ మైండ్ ని లోయెస్ట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ లోయర్ మనస్, దాన్ని లోయర్ మనస్ అని మాట్లాడతాం. లోయర్ మైండ్ అది మనోమయ కోశంలోంచి పనిచేస్తుంది. అది కాంక్రీట్ మెంటల్ ఇమేజెస్ తోటి డీల్ చేస్తుంది. అంటే రూపనామాలతో ఉన్నటువంటి ఇమేజెస్ తోనే అది డీల్ చేస్తుంది లోయర్ మెంటల్ నేచర్. ఈ ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే క్లియర్ గానే ఉంది. ఏంటిది, సామాన్యమైనటువంటి మనిషి ఆ ఎవరి కాన్షియస్నెస్ అయితే లోయర్ మనస్సుకే అంటే అధో మానసిక స్థాయికే పరిమితం అయిపోయిందో కెన్ కన్సీవ్ ఆఫ్ ఓన్లీ దీస్ కాంక్రీట్ ఇమేజెస్. అంటే వాళ్ళకి ఇలాంటి కాంక్రీట్ ఊహాత్మక చిత్రాలు ఉంటాయి. అవి దేనిలోంచి ఉత్పత్తి అవుతాయంటే వాళ్ళ పర్సెప్షన్స్ అంటే అవగాహనలు, భౌతికమైన ఇంద్రియాల్లోంచి వాళ్ళు పొందినటువంటి పర్సెప్షన్ అంటే గ్రహింపులు వాటిలోంచి వస్తాయి. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది కాంక్రీట్ లోయర్ మెంటల్ నేచర్కి ఎందుకు సంభవించాలి అని ఎందుకే అది మెయిన్ గా మనం తీసుకుంటున్నాము అంటే
ఈ దీంట్లోనే రకరకాలైనటువంటి మోడిఫికేషన్స్ ఉంటాయి. ది ఆర్డినరీ సామాన్యమైన మానవుడు ఎవరైతే కాన్షియస్నెస్ కేవలంగా అధో మానసిక స్థాయికే పరిమితం అయిపోయిందో ఆయనకి ఈ కాంక్రీట్ ఇమేజెస్ అనేవి, ఆ ఇమేజెస్ అంటే ఊహాత్మక చిత్రాలు ఇంద్రియాలు భౌతికంగా ఫిజికల్ సెన్స్ ఆర్గన్స్ లోంచి వచ్చిన గ్రహింపుల మీదనే ఆధారపడి ఉంటాయి ఊహాత్మక చిత్రాలు. ఈ చిత్తవృత్తి అన్నది హైయర్ లెవెల్స్ ఆఫ్ ద మైండ్ కి సంబంధించినంత వరకు దో మోర్ డెఫినెట్, అది ఎంత నిశ్చితంగా ఉన్నా అండ్ వివిడ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇండైరెక్ట్లీ, అదేమో దాన్ని ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి సమర్థత కలిగి ఉంటుంది లోయర్ మెంటల్ నేచర్ ద్వారా, లోవర్ మైండ్ ద్వారా, బియాండ్ హిస్ కాంప్రహెన్షన్ అండ్ కెన్ బి పర్సీవ్డ్ ఆన్ దేర్ ఓన్ ప్లేన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి. Then one consciousness transcends the lower mind. One consciousness transcends the lower mind. అంటే ఇక్కడ మరొకసారి చెప్తాను, ఈ చిత్తవృత్తులన్నీను హయ్యర్ లెవెల్ ఆఫ్ ది మైండ్ అన్న వాటికి సంబంధించిన చిత్తవృత్తులు అవి చాలా నిశ్చితంగా ఉన్నా సరే, అంటే రకరకాలుగా వాటికేమో రకరకాలైనటువంటి బీయింగ్ ఎక్స్ప్రెస్ పరోక్షంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి లోయర్ మైండ్ ద్వారా. ఏది హయ్యర్ లెవెల్ ఆఫ్ ద మైండ్ అన్నది లోయర్ మైండ్ ద్వారాను అండ్ బియాండ్ ఇట్స్ కాంప్రహెన్షన్, దాన్ని అది అర్థం చేసుకోవడానికి అతీతంగా, అది వాటి యొక్క ప్లేన్స్ లో సమాధి అనే దాని ద్వారా ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి రకరకాల వాటి ప్లేన్స్ లో అది గ్రహించబడుతూ ఉంటుంది. దెన్ కాన్షియస్నెస్ ట్రాన్సెండ్స్ ద లోయర్ మైండ్. అంటే కాన్షియస్నెస్ అంటే మన ప్రజ్ఞాస్థితి లోయర్ మైండ్ దాటి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అంటే హయ్యర్ మైండ్ అనేది లోయర్ మైండ్ ద్వారానే ప్రకటితం అవుతూ ఉంటుంది. అది అప్పుడు కాన్షియస్నెస్ అన్నది బియాండ్ ద కాంప్రిహెన్షన్, దానికి అర్థం అవడానికి అతీతంగా అండ్ కెన్ బి పర్సీవ్డ్ ఆన్ దేర్ ఓన్ ప్లేన్స్, అది ఏ ప్లేన్ లో ఉంటే ఆ ప్లేన్ లోనే అది గ్రహించబడుతూ ఉండేది. ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వెన్ కాన్షియస్నెస్ ట్రాన్సెండ్స్ ద లోయర్ మైండ్. సమాధిలో ఏం జరుగుతుందంటే ఈ కాన్షియస్నెస్ అనేది లోయర్ మైండ్ దాటిస్తుంది. లోయర్ మైండ్ అనేది ఆగి ఉండదు. ట్రాన్సెండ్ అంటే అధిగమించడం. ఓకే, ఇంకేందా టైం? హలో, అయిపోయిందా టైం? ఇంకొక వాక్యం ఉంది. లెట్ us now సమాధి ఇంకా ఎక్కడికి వచ్చింది? దాని కాన్షియస్నెస్ ట్రాన్సెండ్స్ ద లోయర్ మైండ్. యోగా స్టార్ట్స్ విత్ ద సెంట్రల్ అండ్ సప్రెషన్ ఆఫ్ ద లోయర్ కైండ్ ఆఫ్ చిత్తవృత్తి విత్ విచ్ ద సమాధి ఈస్ ఫెమిలియర్ అండ్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్. అంటే యోగా ఎక్కడ మొదలవుతుంది అంటే ఈ చిత్తవృత్తిని కంట్రోల్ అండి, సప్రెషన్ అంటే అణిచివేయడం లోయర్ కైండ్ ఆఫ్ చిత్తవృత్తి అన్నిటిని దేంతో విత్ విచ్ ద సాధక ఈజ్ ఫెమిలియర్ అండ్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్. అంటే సాధకుడికి తెలిసినటువంటి వాటన్నిటిని కంట్రోల్ చేయడం, సప్రెస్ చేయడం ద్వారా ఆయనకి తెలిసినవి, ఆయనకు అవగాహన అయిన వాటిని